ఢిల్లీ ఈడీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ కొనసాగుతుంది. కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ వాదనలు వినిపించింది. ఈడీ జాతీయ దర్యాప్తు సంస్థ అని పీఎంఎల్ఏకు ప్రత్యేక చట్టం ఉందని కోర్టుకు తెలిపింది. నగదు లావాదేవీలు, కుట్ర ఈ రెండు అంశాలు లిక్కర్ కేసుకు వర్తిస్తాయని వాదించింది. కవిత పాత్రపై, లిక్కర్ స్కామ్ కుట్రపై ఆధారాలు ఉన్నాయని, సుప్రీంకోర్టు కవితకు అనుకూలంగా ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదని వాదించింది. నిబంధనల ప్రకారమే కవితను అరెస్టు చేశామని ఈడీ తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి శివ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శివ, ఈ రోజు వాదనలు ఏ విధంగా కొనసాగాయి? రేణు మరి కాసేపట్లోనంటే కవితకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు సంబంధించి ఈడీ తరఫున వాదనలు కొనసాగుతున్నాయి. కొద్దిసేపు వీటిని ఈడీ తరఫున జోహెబ్ హుస్సేన్ తన వాదనలు వినిపిస్తున్నారు. అంటే కవిత అరెస్ట్ అనేది చట్టబద్ధంగా జరిగింది, నిబంధనలకు ఉల్లంఘనకు ఎక్కడ గురి కాలేదు, కవితకు వ్యతిరేకంగా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఈడీ అంటుంది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీలో తమకు అనుకూలంగా మార్పులు చేసినందుకు 100 కోట్ల ముడుపులకు కవిత సర్దుబాటు చేశారని, కవితకు వ్యతిరేకంగా నిందితులు అప్రూవర్లుగా మారిన సందర్భంలో వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే కవితను అరెస్ట్ చేశామనేది ఈడీ తమ వాదన వినిపిస్తుంది. మహిళ అయినంత మాత్రాన బెయిల్ ఇచ్చే అవకాశం కానీ మినహాయింపు కానీ లేదంటూ కూడా ఈడీ న్యాయమూర్తి కావేరి బవేజకు తెలియజేశారు. లిక్కర్ కేసులో కవిత పాత్రపై ఈ రోజు కూడా వాదనలు ఈడీ విధించబోతోంది. ఈడీ వాదనలు కంప్లీట్ అయిన తర్వాత కౌంటర్ గా మరోసారి వాదనలు వినిపించేందుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ కూడా కవిత తరపున న్యాయవాది నితీష్ రాణా నిన్న వాదన సందర్భంగా కావేరి బవేజకు తెలియజేశారు. ఇక ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి సిబిఐ కేసులో బెయిల్ పిటిషన్ పై వాదన పూర్తయిన తర్వాత బెయిల్ పిటిషన్ పై తీర్పును మే 2వ తేదీకి రాజధాని కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా రిజర్వ్ చేశారు. అయితే ప్రస్తుతం కవిత తిహార్ జైలు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఇటు సిబిఐ గానీ ఈడీ గానీ రెండు కేసుల్లో కూడా కవిత జ్యుడిషియల్ కస్టడీలో తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కవితకు బెయిల్ మంజూరు చేయొచ్చు. బెయిల్ మంజూరు చేయడం ద్వారా సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది. కవితను ఇంకా విచారించాల్సి ఉంది. విచారణలో మరికొన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయొద్దు అనేది గతంలో సిబిఐ విచారణ సందర్భంగా సిబిఐ బెయిల్ పిటిషన్లను సిబిఐ తరఫున ఇటు వాదనలు వినిపించారు. ఇటు కవిత తరఫున కూడా వాదనలు ప్రతివాదనలు కొనసాగిన తర్వాత సిబిఐ కేసులు కూడా తీర్పును రిజర్వ్ చేశారు. మే 2వ తేదీన తీర్పును వెలువరించబోతున్నారు సిబిఐ కేసులు. ఇక ఈడీ కేసుకు సంబంధించి కూడా సుదీర్ఘంగా 3 రోజుల నుంచి కవిత కేసుకు సంబంధించి ఈ వాదనలు ప్రతివాదనలు కొనసాగుతున్నాయి. ఈ రోజుతో ఈడీ వాదనలు ముగిసిన తర్వాత మరోసారి కవిత తరఫున వాదనలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇటు ఈడీ కూడా కవితకు సంబంధించి అనేక ఆధారాలు కవితకు వ్యతిరేకంగా ఉన్నాయి. గోరంట్ల బుచ్చిబాబు కానీ, అరుణ్ రామచంద్ర పిల్లై, మాగుంట శ్రీనివాసరెడ్డి, శరత్చంద్ర రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి వీరందరూ ఇచ్చిన వాంగ్మూల ఆధారంగా కవిత నిందితురాలుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించి కానీ, ఇటు శరత్చంద్ర రెడ్డికి సంబంధించి భూమికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో 2021లో నవంబర్, జూన్ లో 14 కోట్లు తీసుకోవడం కానీ, జాగృతి సంస్థకు 80 లక్షలు ఇవ్వడం కానీ వీటన్నిటికి సంబంధించి ఆధారాలు అయితే ఉన్నాయి. ఈ ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్న నేపథ్యంలో కవితకు ఇప్పుడు బెయిల్ మంజూరు చేయడం ద్వారా సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయొద్దు అనేది ప్రధానంగా ఈడీ తన వాదనల ద్వారా తెలియజేయబోతుంది. ఈడీ తమ వాదనలు తెలియజేసిన నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటే కనుక ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కవితకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు ఉన్నాయి. కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయొద్దు అనేది ఈడీ తన వాదనలను వినిపించబోతుంది. ఈ రోజు కూడా అదేవిధంగా వాదనలు వినిపిస్తుంది. వాదనలు వినిపించిన తర్వాత కవిత తరపున నితీష్ రాణా వాదనలు వినిపించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.